Hi everyone. Uh, Eldrigu Namaskara. I am Dr. Sunil Kumar K, HOD of Mechanical Engineering, RL Jalappa Institute of Technology, Kodugelli Durbulapu, Bangalore Rural. Today I am very happy to share, and it's my privilege to introduce Mr. Upendram Arish Kumar Raju, our beloved student, and he is graduated in the year 2021. And because he belongs to Andhra, so that I'll start communicating with Telugu as well as in Kannada. And I'll tell you why the reason I called him today. Recently, I think అందరికీ తెలిసినట్ల కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్ యాక్సిడెంట్ జరిగిన కూడా మన స్టూడెంట్ మిస్టర్ ఉపేంద్రం హరీష్ కుమార్ రాజు చాలా ఒక సాహసం చేసి అరౌండ్ 14 మెంబర్స్ని వారు సేవ్ చేసినారు. ఇలాంటి ఒక ధైర్యం కావాలన్నా కూడా ఒక మంచి మనసు ఉండేవాడు మాత్రం సాధ్యం. చాలా మంది మంచి మనసు ఉన్నా కూడా చాలా మందికి ధైర్యం తక్కువ ఉంటుంది. ఆ ధైర్యం ఎలా వచ్చే చూడండి, ఇలాంటి ఒక మంచి మనసు రావాలంటే అక్కడ వారి అమ్మ నాన్న ఒక నేర్పించే సంస్కారం, ఆ ఎన్విరాన్మెంట్, వారు చదివిండే స్కూల్స్ కాలేజెస్, అక్కడ వారు ఇచ్చిండే ప్లాట్ఫామ్, అక్కడ వారు ఇచ్చిండే ఎడ్యుకేషన్ అన్నీ మ్యాటర్ అవుతుంది. ఇలాంటి ఒక స్టూడెంట్ మన కాలేజ్లో చదివిండే దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎలా అంటే ఒక ఇన్సిడెంట్స్ జరిగిన కూడా చాలా మంది అక్కడ పోయి, ఇప్పుడు ఈ ట్రెండ్ ఎలా ఉంది అంటే చాలా మంది మొబైల్ తీసుకొని వీడియో చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాడెస్ట్ రియాలిటీ ఆఫ్ ద ప్రజెంట్ వరల్డ్. ఎలా అంటే చాలా మంది వీడియో చేసేదంతానే బిజీ ఉంటారు, ఎవరు కూడా సేవ్ చేయరు. ఈయన నా స్టూడెంట్ కాబట్టి నాకు చాలా ఈయన గురించి తెలుసు. ఈజ్ అ వెరీ డైనమిక్ స్టూడెంట్ అండ్ చాలా ధైర్యం ఆ అబ్బాయికి. ఇప్పటి నుంచినే అలాగే ఉన్నాడు, స్టూడెంట్ ఉన్నాడు కూడా అలాగే ఉన్నాడు. సో దట్ వీఆర్ వెరీ ప్రౌడ్, అంతమంది సేవ్ చేస్తున్నారు కాబట్టి. నేను చాలా ఇంటర్వ్యూస్ ఆంధ్ర ఛానల్స్ చూస్తాను కర్ణాటకలో ఉండి. అక్కడ ఒక ఛానల్లో ఆయన ఏడుస్తున్నాడు, ఇంకా కొంచెం 5 to 10 minutes టైం ఉంటే నేను సేవ్ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని మంది అంట. ఇలాంటి హరీష్ రాజుని ఈరోజు నా కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, స్టాఫ్ అందరి తరపున నేను సన్మానం చేస్తాము. ఆ సన్మానం చేసిన ఇంటెన్షన్ ఏమంటే చాలా మందికి ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్, కానీ ఎవరన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నాడా ఇలాంటి ఒక అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి వారు కూడా ఏమైనా హెల్ప్ చేయని అనే ఇంటెన్షన్ పెట్టుకొని ఈరోజు సన్మానం చేస్తున్నాను కాలేజ్కి పిలిచి. ఇప్పుడు నేను హరీష్ని మాట్లాడిస్తాను. హరీష్, ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు కాలేజ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ అవర్ స్టూడెంట్. నౌ ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ఆ ఒక ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో లైక్ మీ అండ్ మై ఫ్రెండ్స్, లైక్ నేను నా ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురు హైదరాబాద్ నుండి బయలుదేరాం సార్. బెంగళూరులో ఇంటర్వ్యూ పర్పస్ ఉంటే వస్తున్నాం. సో ఆన్ ది వే కర్నూలు దాటాక మేము వర్షం భారీగా పడుతుండడం వల్ల వెహికల్ టు వెహికల్ గ్యాప్ పెట్టుకుంటూ వెళ్తున్నాం సార్. గ్యాప్ పెట్టుకుంటూ వెళ్తే ఫ్రంట్ ఉన్న బస్ వెహికల్ కొంచెం ఇంకా 1 or 2 buses ఉన్నాయి సైడ్కి. బట్ ఐ నో లైక్ అది ఆ బస్కి నాకు దగ్గర వచ్చేసింది సార్ డిస్టెన్స్. సో ఎందుకు మా ఫ్రెండ్స్ వద్దు, బ్రేక్ అప్లై చేయి, స్లో అయినా వెళ్దాం, పర్లేదు, రోడ్ విజిబిలిటీ తక్కువ ఉంది, సో ఆపేద్దామని మేము స్టాప్ చేసాం సార్. ఒకవేళ క్లియర్ ఉంటే వెళ్దాము, లేకపోతే బ్రేక్ చేద్దాం అనుకున్నాము. బట్ ఎందుకు 30 seconds అయినా కూడా ఇంకా నాకు లైక్ క్లియరెన్స్ లేదు రోడ్. సో వెహికల్ అక్కడే ఉంది. సో వీ థాట్ టు లైక్ గెట్ ఆన్ ద కార్ అని చెప్పి మేము కార్ దిగేసి మేము చూస్తే ముందర బాడీ ఉంది సార్, డెడ్ బాడీ ఉంది. సో మేబీ వీ థాట్ లైక్ మేమేమనుకున్నాం బస్లోంచి కింద పడ్డాడేమో, లేదా ఆ ఇన్సిడెంట్ ఏమో. సో వెళ్దాము దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికి ఆ అబ్బాయి స్పాటెడ్. సో మేము బస్ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేద్దాం, పరిగెత్తుకుంటూ వెళ్ళాం సార్. 300 meters ఏమో ఉంది. వెళ్ళేసరికి ముందుకు వెళ్ళేసరికి లైక్ వి ఫౌండ్ లైక్ క్యాబిన్ అంతా ఫైర్ ఉంది సార్. సో వీ థాట్ ఓకే ఇది యాక్సిడెంట్ కదా, ఇన్సిడెంట్. సో మేము సడన్ గా రెస్పాండ్ అయ్యి అప్పటికే మంటలు ఫుల్ వచ్చేసాయి సార్. హాఫ్ ఆఫ్ లైక్ 20% ఆఫ్ ద ఫ్రంట్ సైడ్ బస్ ఇస్ ఫైరింగ్. సో వీ థాట్ లైక్ టు డూ సంథింగ్. లైక్ ఆ థాట్లో నాకు కింద చూస్తే లైక్ చిన్న ఒక రాయి కనపడింది సార్, లైక్ ఆ డివైడర్లో. సో ఐ స్టార్టెడ్ బ్రేకింగ్ ఇట్. బట్ డ్యూ టు లైక్ ఆ అద్దం మిర్రర్ ఏదైతుందో హార్డ్ డిస్క్ ఎక్కువ ఉండడం వల్ల పగలలేదు సార్, బట్ క్రాక్స్ అయితే వచ్చాయి. సో అటువైపు నుంచి ఎవరో ప్యాసింజర్ సమ్వన్ లైక్ మేల్, దే ఆల్సో ట్రై టు బ్రేక్ ద గ్లాస్. సో అప్పుడు బ్రేక్ అయిపోయింది. సో ఇన్ ఆర్డర్ టు లైక్ సేవ్ సమ్వన్ ఐ ట్రై టు లైక్ బ్రింగ్ సంథింగ్ అగైన్ టు బ్రేక్ ద గ్లాస్ అగైన్. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద స్టోన్. లైక్ ఎత్తుకుతుంటే నాకు ఎక్కడ కనపడలేదు సార్. డ్యూ టు హెవీ రెయిన్ దట్ గ్రాస్ డివైడర్ మీద ఉన్న గడ్డి కూడా గ్రాస్ కూడా స్లిప్ అవుతుంది సార్, అది లెవెల్ లేదు. So I tried my level best, but unfortunately we couldn't break a few more glasses. If I get something to hand, or like if I get some more time, I might ఇంకో గ్లాస్ బ్రేక్ చేయడానికి ఏదైనా ట్రై చేసి లైక్ ఐ ట్రై టు. బట్ అక్కడ ఒక లేడీ చెప్తుంది సార్ మిర్రర్లో, లైక్ పాప ఉంది అంటున్నా. నాకు బస్సు చాలా హైట్లో ఉంది సార్ గ్లాసెస్. సో అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు బ్రేక్ ద గ్లాస్. బట్
మేబీ దేవుడు ఇంకొంచెం సహకరించుంటే వర్షం తక్కువ పడో లేకపోతే విజిబిలిటీ కొంచెం లైటింగ్ ఏదైనా ఉంటో ఏదైనా దొరికింటే ఆ బ్రేక్ గ్లాస్ చేసి ఆ ఫ్యామిలీని కాపాడేవాళ్ళం సార్. బట్ దేవుడు ఆ టైం నాకు ఇవ్వలేదు. లైక్ మేబీ లైక్ అది లైక్ డ్రైవర్ ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయింటే లైక్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ ఎథిక్స్ లైక్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, హీ మైట్ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ సిన్స్ దే ఆర్ అవన్నీ ఆటోమేటిక్ డోర్స్ అవ్వడం వల్ల బటన్స్ కొడితేనే ఓపెన్ అవుతాయి. తను ఎస్కేప్ అయ్యేటప్పుడు డోర్ కనీసం ఓపెన్లో పెట్టిపోయినా మేబీ ఇంకొక 10 మంది వచ్చేవాళ్ళేమో. బట్ అన్ఫార్చునేట్లీ మేబీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ హీ ఆల్రెడీ క్లోజ్ ద డోర్. అదే డోర్ ఓపెన్లో ఉంటే ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ కనీసం 10 మెంబర్స్ బయటకు వచ్చేవాళ్ళు ఆ డోర్ నుంచి. ఎందుకంటే సిన్స్ సైజ్ ఆఫ్ ద గ్లాస్ ఈస్ వెరీ లో టు జంప్ ఫ్రమ్ ఇన్సైడ్ ద బస్. అదే డోర్ అంటే కనీసం ఒక 10 మంది స్పీడ్తో దిగేవాళ్ళు. బట్ డ్రైవర్కి లైక్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైక్ సంథింగ్ లైక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇదొకటి. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ లైక్ అట్లీస్ట్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదైనా కానీ కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవాలని నాకు ఉంటే మేలు ఫ్యూచర్ అనేది. ఎందుకంటే వీఆర్ ఇన్ జనరేషన్ లైక్ ఫాస్ట్ మూవింగ్. ఇప్పుడు ఇక్కడ జరిగింది విత్ ఇన్ సెకండ్స్లో ఢిల్లీ వరకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ ఇది అలా ఉంది. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ అట్లీస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ తెలుసుకొని లైక్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ బీ లైక్ స్టేబుల్ లైక్ తీసుకొని ఒక ఇన్స్టాంట్ రియాక్షన్ ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ సెయింగ్ లైక్ ఎవరిని హర్ట్ చేయలేం కాదు, రీల్స్ చూడడం ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా రీల్స్ తీసుకుంటాను వీడియో తీస్తానంటే హౌఎవర్ న్యూస్ విల్ గెట్ అవుట్ ఆఫ్ త్రూ ఛానల్స్ సమ్వేర్ ఇన్ మీడియా, బట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నువ్వు కాకపోతే ఇంకెవరు, యూ షుడ్ బి లైక్ డోంట్ బోదర్ అబౌట్ ఎనీవన్. ఈ రోజు నన్ను ఎవరో చాలామంది ఆపారు ఇక్కడ నన్ను, నువ్వు ఎందుకు వెళ్తావు రిస్క్ అని. But if I was like standing away from the bus, I could have like missed the chance of saving few people at least. So my request is response to the incident instead of like watching them. Harish, నాకు ఒకటి, because one thing I really felt bad about the people, because as you said in previous interview, I think చాలా మంది they are shooting it since instead of helping you. If some people they would have helped you means I think ఇంకా చాలా మంది నేను సేవ్ చేస్తుంటామో నువ్వు తప్పకుండా అవును. ఎలా పీపుల్ మైండ్ సెట్ అలా తయారవుతుంది? వై పీపుల్ ఆర్ నాట్ రైట్ టు టేక్ అ రిస్క్? వాట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ యువర్ ఎండ్ టు ద యూత్స్? Social media, sir, everyone shooting because they need to show something like this incident happened, so we need to spread this news instead of trying to spread the news. However, at the end news will be getting out. So instead of making the news, like try to save them, sir. Incident lo immediate response unal, sir. Like they didn't came. See, since I have knowledge of like bus gurinchi నాకు knowledge ఉంది, sir. Like since I am a mechanical student, I know like where the bus tank will be, like how much time it will take to spread the fire, like everything. So based on the knowledge, I thought like based on the incident on that spot, I thought it will take around 5 minutes to like blasting the fire. So I took the responsibility. So I took like in charge to break the glass and all. Unfortunately, spreads like since it is an AC bus, spread like fire spread all over the like within fraction of minutes. So if I get few more minutes, at least I tried my level best, sir. After listening to him, one message I would like to give for all the youths. See, if there is a situation, see, God will not give an option to everyone to do something good. See, because of your parents, you got a birth, and because of your parents' goodness, today you are alive and you are doing something. If you get a chance to save somebody's life, please take a risk. If you could not able to take a risk, at least help people like him. This is what the message I would like to share with all the youths. ఎలా అంటే చాలా మంది ఇప్పుడు రిస్క్ తీసుకునే ఎవరు కూడా రెడీ లేదు. అదే పరిస్థితి మనమున్నాడా మనకు ఆ పైన తెలుస్తుంది. ఇదే ఈ రోజు నేను వాట్ మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఫర్ యూ పీపుల్ మీన్స్, ఆ రోజు హరీష్ అందరిలాగా థింక్ చేసింటే ఈరోజు చాలా మంది బతుకుతుండేది. ఆ రోజు హరీష్ ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఆ బస్ ఎనీ టైం బ్లాస్ట్ కావచ్చుగా ఉండే. హరీష్ ఆ గ్లాస్ బ్రేక్ చేస్తున్నాడా, ఆ ఛాన్సెస్ ఉండే ఏమైనా కావచ్చుగా ఉండే. ఆయన అవన్నీ కూడా థింక్ చేయకున్నట్ల ఇస్ ఇంటెన్షన్ టు సేవ్ ద పీపుల్. See, that is called education. Education అంటే ఏమంటే చాలా మంది డిగ్రీ తీసుకున్నది ఎడ్యుకేషన్ అనుకున్నారు. దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. యూ షుడ్ నో. ಅದನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಸಮಯ ಪ್ರಜ್ಞೆ, ಸ್ಥಳ ಪ್ರಜ್ಞೆ ಈ ಥರ ಅಂತೀವಿ ನಾವು. ಏನು ಗೊತ್ತಾ? ಯು ಶುಡ್ ನೋ ವೆನ್ ಟು ರಿಯಾಕ್ಟ್, ಹೌ ಟು ರಿಯಾಕ್ಟ್, ವೇರ್ ಟು ರಿಯಾಕ್ಟ್, ಹೌ ಟು ರೆಸ್ಪಾನ್ಸ್. ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ವಿ ನೀಡ್ ಟು ಲರ್ನ್. ಆ್ಯಂಡ್ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲ ನನ್ನ ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಎಲ್ಲ ನನ್ನ ಭಾರತ ದೇಶದ ಎಲ್ಲ ನನ್ನ ಪ್ರೀತಿಯ ಜನತೆಗೆ ಒಂದು ಸಂದೇಶ ಏನಂದರೆ, ಈ ವರ್ಷ ನಮ್ಮ ಆರ್ ಎಲ್ ಜಾಲಪ್ಪ ತಾಂತ್ರಿಕ
Mahavidyalaya. Means I would like to say that R.L. Jalapa Institute of Technology is completed 25 years. Means Silver Jubilee yearly. ಇವತ್ತು ನಾನು ಸ್ಟೂಡೆಂಟ್ ಆಫ್ ದ ಸಿಲ್ವರ್ ಜೂಬ್ಲಿ ಅಂತ ನಾನು ಇವತ್ತು ಘೋಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಮೀನ್ಸ್ ಐಮ್ ಅನೌನ್ಸಿಂಗ್ ದಟ್ ಮಿಸ್ಟರ್ ಉಪೇಂದ್ರಂ Harish Kumar Raju is a student of Silver Jubilee. I would like to announce because the great work, the great concern, what he has shown to the society. Why I am taking this interview with him means this is the message what we are giving to the society through our student. I am very proud to say that he is our mechanical department students. We taught him, and today he is doing the great things. Means it's a proud for our college as well as for our Karnataka as well as for the complete India. And I'm very grateful to their parents because ಅವರ ತಂದೆ ತಾಯಿ మీన్స్ వాರ అమ్మ నాన్న ఈరోజు అబ్బాయికి జన్మం ఇచ్చిన దానికి అది సార్థకమయ్యా అంటే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.